బాపట్ల లంక గ్రామాల్లో వరద ఉధృతి తగ్గుతుంది. వరద నీటి నుంచి గ్రామాలు బయటపడుతున్నాయి. వరద తగ్గడంతో ఇళ్ల పరిస్థితి చూసి ప్రజలు బోరుమంటున్నారు. ఇళ్లలో సామాను సర్టిఫికెట్స్ కొట్టుకుపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే కృష్ణమ్మ ముంచేసిందంటున్నారు. కోలుకునే సమయం కూడా దక్కలేదంటున్నారు. అరవింద వారధి సమీపంలోని పెద్దలంక, చింతలంక, సుగుణలంక, కొత్తూరులంక గ్రామాల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాపట్ల లంక గ్రామాల్లో వరద ఉధృతి తగ్గుతుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నాం. ఈ లంక గ్రామాల్లో ప్రధానంగా అరవింద వారి దాటగానే ఉన్నటువంటి పెదలంక గ్రామంలో ఉన్నాం. ఇంకా దిగువన అనేకమైనటువంటి లంక గ్రామాలు ఉన్నాయి. సుగ్గున లంక కానీ మిగతా ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వరద నీటి నుంచి బయటపడినటువంటి పరిస్థితి. అయితే కట్టుబట్టలతో అనేక మంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం పెదలంక ప్రాంతంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా నడిచింది గడిచినటువంటి 3 రోజులు కూడా ఎలా జరిగింది? ఎలా ఉన్నారు అప్పుడు? ఎలా ఉండేది ఏముందండి, బాగా నీరు అనుకోకుండా వచ్చేసింది. పల్లెటూరు నుండి రానపై ఇళ్లలో నుండి కొంతమంది కూడా రాలేపోయారు. కట్టుబట్టలతో కూడా రాలేపోయారు, ఉండిపోయారు. అట్లాగే ఎక్కి ఇళ్ల పైకి ఎక్కి అట్లా ఉన్నారు. ప్రస్తుతం ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకేం చేద్దాం, అధికారులు వచ్చి పడవల మీద ఒడ్డుకి జారేశారు. అంటే ఎన్ని గ్రామాల్లో ఉందండి ఇట్లాంటి పరిస్థితి? మాకు 9 గ్రామాలు ఉన్నాయండి. 9 గ్రామాలు ఇదే పరిస్థితి వచ్చేసిందండి. అసలు ఎవరు బయటకు అనుకోకుండా ఒక్క స్పాట్ లో వచ్చేసింది. ఎవరు ఊహించలే పరిస్థితిలో వచ్చింది వార్త. ఇది ఎప్పుడు రాలే. ఇట్లాగ వచ్చేదేమో మినిమం ఒక 2-3 రోజుల ముందులా క్యాన్వాస్ వేసేవాళ్ళు. ఆ వాళ్ళకి కూడా చెప్పడానికి వీలు లేకుండా ఒకసారి ఫ్లడ్ అనేది వచ్చేసి పడింది. గతంలో దండోరా వేసేవాళ్ళ క్యాన్వాస్ వేసేవాళ్ళు ఆటోల మీద కానీ బళ్ళు, పంచాయతీ బళ్ళ మీద మైకులు పెట్టి చెప్తాం కానీ అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పడానికి కూడా అవకాశం లేదు, టైం లేదు. రాత్రి వచ్చి పడింది మాకు. ఎన్ని గంటలకు వచ్చిందండి ఫ్లడ్? అసలు మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఎవరికాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇంత ఫ్లడ్ వస్తుందని ఎవరు అనుకోవాలి. 10-12 అడుగులు వచ్చింది. ఏ రేవు లెవెల్లో వెళ్తుంది అనుకున్నారు. ఇప్పుడే ఒకసారి పైకంట వచ్చేసింది. ఎవరికాళ్ళు కట్టుబట్టలు బియ్యం అన్ని తడిచిపోయి ఉన్నాయి. కట్టుబట్టలతో ఎవరికాళ్ళు మెరకలకు చేరుకున్నారు. ఇక్కడ ఎవరు రాని పరిస్థితులు అయిపోయింది. బయట గ్రామాలకు వెళ్ళడానికి కూడా అసలు ఎటు మార్గం లేదండి. ఇటు వెళ్దామంటే కొల్లూరు వెళ్దాం అనుకుంటే కొల్లూరుకి అక్కడ వాటర్ ఫ్లో బాగా వచ్చేసింది. ఈయన ఎవరు వెళ్ళాల, అందరు ఇక్కడే ఉన్నారు. మరి మీకు ఆహారం ఎట్లా వచ్చిందండి? పడవల్లో వచ్చిందా? పడవల్లోనే వచ్చినాయండి. ప్రతి విలేజ్ కి పడవల్లో మొత్తం అందరికి చక్కగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అట్లా పడవల్లోనే చేర్చారండి. అందరికి సప్లై చేసామండి గ్రామ పెద్దలుగా ఉండి. కాకపోతే ఏమైందంటే ఇంత ఉత్పత్తి ఎప్పుడు మేము చూడలేదు. వరద అసలు ఎప్పుడు చూడలేదండి. మా చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు పెద్దలు కూడా ఎవరు చూడలేదు. కాదు నార్మల్గా వస్తుంది, నార్మల్గా వెళ్ళిపోతుంది అన్న భావంతో ఉన్నాం. కానీ వచ్చిన కాడ నుంచి అదే స్ప్లిట్ ఒకసారి పెరిగిపోయి అన్ని బంద్ అయిపోయినాయి. కానీ గవర్నమెంట్ కూడా స్పందించి గవర్నమెంట్ చేసింది. మీరు చెప్పండి, అసలు గ్రామంలో మహిళలు ఎట్లా ఉండగలిగారు? ఒక్కసారిగా వచ్చేసింది కదా ఇళ్లలో కూడా. వచ్చేసిందమ్మా, వచ్చేసింది. ఉండలేకపోయాము. అయ్యా అంటే ఇల్లు అటు ఇటు గొడ్డు కొట్టుకుపోతున్నాయి, పిల్లలు కొట్టుకుపోతున్నారు. అసలు ఉండలేకపోయాం. భయం పుట్టిపోయి అయ్యా అని కొడుకులను కేకేసుకొని, కోడలను కేకేసుకొని ఇట్ట అయిపోయింది. అయ్యా మా చరిత్ర 50 ఏళ్ళ నాడు వచ్చాము. ఇట్ట ఎప్పుడు రాలేదయ్యా. మీకు ఏమి లేకపోకుండా ఇట్ట కట్టుబట్టలతోనే ఉండిపోయాం. ఇట్ట జరుగుతుంది మా పరిస్థితి నాయన. ఇక భోజనం ఉప్మా పంపిస్తున్నారు కొల్లూరు నుంచి. అవి తిని ఉంటున్నాము. ఏమి లేదు ఆధారం అనేది. ఎన్ని పొలాల మీద పెట్టుకున్నాము నాయన. ఏమి రూపాయి లేదు, బట్టలు లేవు, బిడ్డలు లేరు. అందరూ ఎవరినా తీరైపోయాం. ఇట్ట మా పరిస్థితి ఇట్ట జరుగుతుంది. 50 ఏళ్ళ నాడు వచ్చా, నేను ఎప్పుడు ఇట్ట రాలేదు. ఇదే ఫస్ట్ సారి ఇట్ట అయిపోతుంది. ఈ 3 రోజులు అసలు మీరు బయటకు వెళ్ళడానికి కూడా లేదు, బయటకు వెళ్తానికి కూడా లేదు. ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడే ఇట్లా చెట్టు కాడికి వచ్చి కూకుందామని కూకుంటున్నాం అంతే. ఎక్కడికి వెళ్ళే పని లేదు. మనం చూపిస్తున్న గ్రామం అయితే పెదలంక గ్రామం ఉంది. ఈ పెదలంక గ్రామంలో తిరిగినంత దూరం ఎక్కడైతే ఉందో ఒక్కొక్క ఇంటి దగ్గరికి 9 అడుగుల నీరు వచ్చినటువంటి పరిస్థితి. 10 అడుగులు నీరు కూడా వచ్చింది గ్రామంలోకి. అయితే ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఇళ్లలో అనేక మంది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. పంటలు నష్టం జరిగింది. అదేవిధంగా
చాలా మంది అంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. వాణిజ్య పంటలకు కేర్ ఆఫ్ గా ఉండేటువంటి లంక ప్రాంతాల్లో పూర్తిగా నష్టమైతే జరిగింది. పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎప్పుడన్నా ఇంత ఫ్లడ్ వచ్చిందా? మీరు పంటలు మొత్తం కూడా పాడైపోయినాయి కదా, పంటలు పనికొస్తాయి? ఇంకా ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చినటువంటి వరద మీరు ఎప్పుడన్నా అంచనా వేశారా? మేము ఎప్పుడు చూడదండి, మాకు వచ్చినా కూడా చూడాల. చెప్పండి, పంటలు మొత్తం కూడా పాడైపోయింది. వరదలు వచ్చాయి పోయాయి కానీ ఒక్కసారి స్పాట్ గా బ్లడ్ వచ్చేది అనేది ఇంతమటికి ఎవరు ఊహించలేని పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు ఎవరాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. మరి ఇంట్లో ఉండే వస్తువులు కాడ బయటికి తీసుకోలేని పరిస్థితి అయిపోయింది. బట్టలు పోయినాయి, బియ్యం తడిచిపోయినాయి, అన్ని వస్తువులు పోయినాయి, పశువులు మేత పోయింది, పశువులు ఎటు కొట్టుకోవడం పోయినాయి, పల్లెడు. సో మనం చూస్తున్నటువంటి లంక గ్రామాల్లో సర్వం కోల్పోయినటువంటి ప్రజలు ఉన్నారు. కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఏం చేయాలో, ఇప్పుడు ఎలా మళ్ళీ సర్వైవ్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక చోట గుమిగూడి వాళ్ళ యొక్క ఆవేదనని వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఎలా ఉన్నారు, ఆ రాత్రి మీరు ఎలా ఉన్నారంటే ఏం జరిగింది, ఆ రాత్రి ఏం జరిగింది అనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి కృష్ణా వరద ఏదైతే ఉందో అది గడిచిన 3 రోజులుగా పూర్తి స్థాయిలో గ్రామాలని నీట ముంచింది. ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి లంక గ్రామవాసులు ఇప్పుడే బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు పూర్తిగా ధ్వంసమైనటువంటి రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేసి లంక గ్రామాలకు ఏదైతే రహదారి ఉందో వాటిని ఇప్పటికే రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం చేస్తోంది. ఓవర్ టు హైదరాబాద్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.